ఆఫరింగ్ పట్టిన తర్వాత వాక్యం చెప్తాం అనుకున్నాను. సరే, మార్కు సువార్త 10వ అధ్యాయంలో నుండి రాత్రి కొన్ని విషయాలు చూసాం. రాత్రి ఏం చూసాం చెప్పండి? రాత్రి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చేయొద్దండి ఒకసారి. రాత్రి మీటింగ్కి వచ్చినాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రార్థనలు ఒకసారి చేయొద్దండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగా. అన్నాను మిమ్మల్ని కదా, ఏమన్నా అంటాం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? అన్నిటికీ ఒకటే మంత్రం, ఇకంతా అయినా చూసుకుంటారు. రాత్రి ఏం నేర్చుకున్నాం మనం? భర్తమయ్య గురించి నేర్చుకున్నాం. ఏమన్నా అర్థమైంది అన్న వాళ్ళు చేయొద్దండి. రాత్రి వాక్యం ఉన్నామండి, అర్థమైంది అన్నవాళ్ళు. రాత్రి వాక్యం అయిన తర్వాత నేను కూడా బయటకు వెళ్తానని చెప్పి వెళ్తూ నేను జని ఇద్దరం కలిసి వాక్యాన్ని డిస్కస్ చేసుకున్నాం చాలా విషయాలు. నేను వాక్యం చదివినప్పుడు దేవుడు నాకు కొన్ని తలంపులు ఇస్తాడు చదువుతున్నప్పుడు. కానీ కొన్నిసార్లు ప్రత్యేకమైన సందర్భాల్లో నేను వాక్యం చెప్పేటప్పుడు దేవుడు కొన్నిసార్లు నాతో మాట్లాడి అప్పటికప్పుడు కొన్ని తలంపులు ఇస్తాడు. రాత్రి నేను కొన్ని తలంపులు అలా పొందా దేవుని దగ్గర నుండి. నా మట్టుకు నేను చాలా తృప్తిపరచబడ్డా. రాత్రి వర్తమానంతో సంతోషించా దేవుని స్తోత్రం. భర్తమయ్య గురించి రాత్రి మనం చూసాం. కొద్ది మాటలు ఈరోజు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 48 వరకు మనం చదివాం రాత్రి. ఎరికో అనే పట్టణానికి యేసు ప్రభు వచ్చారు. ఆ మార్గంలో తీమయి కుమారుడగు భర్తిమయి, అది భర్తిమయి అని పేరెట్ట వచ్చిందంటే వాళ్ళ నాన్న పేరు తీమయి కాబట్టి ఏమని రాశారు? భర్తిమయి అని పెట్టారు. ఈ భర్తిమయి గుడ్డివాడు. ఒక వ్యక్తి గుడ్డివాడిగా కానీ అవిటివాడిగా కానీ ఇది ఏదో ఒక శారీరక బలహీనతతో ఎందుకు పుడతాడు చెప్పండి? ఎందుకు పుడతాడు? ఎవరు పుట్టిస్తున్నారు? అసలు మంచి వాళ్ళని ఎవరు పుట్టిస్తున్నారు? ఈ బలహీనంగా ఉన్న వాళ్ళని ఎవరు పుట్టిస్తున్నారు? చెప్పాలి. శారీరక అంగవైకల్యంతో పుట్టేవారిని ఎవరు పుట్టిస్తున్నాడు? మగవాళ్ళు, గుడ్డి వాళ్ళు, నత్తి వాళ్ళు, కొంచెం నత్తిగా మాట్లాడుకుంటారు. వీళ్ళందరినీ ఎవరు పుట్టిస్తున్నారు? అందరినీ కలుగు చేసేది దేవుడే. మరి వాళ్ళని ఎందుకు పుట్టిస్తున్నాడు అంటే చెప్పండి. ఇప్పుడు మట్టి తీసుకున్నాడు కుమ్మరి, ఏం చేస్తాడు? ఐటము ఏం చేస్తాడంటే ఆయన ఇష్టం. పూజ చేయొచ్చు, కొండ చేయొచ్చు, చెప్పండి, ముంత చేయొచ్చు, మట్టితో ఏదో ఒకటి చేయొచ్చు. ఈ మట్టి ఎవరి చేతిలో ఉంది? కుమ్మరి చేతిలో ఉంది. కుమ్మరి చేతిలో ఉన్న మట్టి ఏ పాత్ర అవుతుందో మనకు తెలియదు. అట్లాగే మనం దేవుని చేతిలో ఉన్నాం. మనల్ని కలుగు చేసిన వాడు ఆయనే. అంటే ఆయన ఇష్టమైనది చేసేస్తాడా అంటే ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఆయన ప్రణాళిక చొప్పిన సమస్తాన్ని జరిగిస్తాడు. నాన్న వీడు చూడు, నువ్వు లేదు అడుగుతుంది పెట్టి మనవారు చెప్తాను నీకు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ గుడ్డివాడు కూడా ఉంటాడు. అక్కడ శిష్యులు అడుగుతారు, ఏంటి ప్రభా వీడు గుడ్డివాడిగా పుట్టాడు, వీడు పాపం చేశాడా లేక వీడి కన్నవారే? పుట్టిందే గుడ్డివాడిగా పుడితే వీడే పాపం చేస్తాడు? చాలా సహజంగా మనం మాట్లాడుకునే మాట, ఏదైనా సమస్య వస్తే పాపం వలన వచ్చిందని. అది ప్రథమ కారణం, దానిలో తప్పేమీ లేదు. కానీ అన్ని సమస్యలకు పాపమే కారణం కాదు. అన్ని జబ్బులకు పాపమే కారణం కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు 3వ వచనంలో, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడుగా. కాబట్టి అనేక కారణాలు. ఒకటి జెనెటికల్ కారణాలు, జన్యుపరమైన తల్లిదండ్రులకు ఉండేటువంటి సమస్యలను బట్టి కూడా
కొన్నిసార్లు పిల్లలు బలహీనంగా పుడతారు, తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితులను బట్టి. రెండవది, తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి కూడా పుడతారు. అసలు అవి కారణాలే కాదని చెప్పలేదు, కానీ ఈ వ్యక్తి విషయంలో అది కారణం కాదని చెప్పాడు. అంటే తల్లిదండ్రుల పాపం అనేది అసలు అలాంటిది ఉండదు, తల్లిదండ్రుల పాపాన్ని బట్టి బిడ్డలట పుట్టరు అని చెప్పలే ప్రభు. కానీ ఇతని విషయంలో అది కాదని చెప్పాడు. కాబట్టి తల్లిదండ్రులు, మరి ముఖ్యంగా వివాహమైన భార్యాభర్తలు, మీ బిడ్డలు యోగ్యులుగా ఉండాలంటే పరిశుద్ధంగా మీరు వివాహ జీవితంలో ప్రారంభించాలి. అన్ని తిరుగులు తిరిగేసి అప్పుడు పెళ్లి చేసుకోవడం కాదు. దాని పర్యవసానాలు నీ బిడ్డలు పడాల్సిందే. కొద్దిమందికి అంతా ఏమి లేదు జీవితం. బైబిల్ చెప్తుంది, మన తల్లిదండ్రుల పాపం పిల్లల ఒడిలో పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కనీసం పిల్లల కొరకైనా జాగ్రత్తగా ఉండాలి. విచారం ఈ దినాల్లో, నేను మొన్న అక్కడ చెప్పా, మామూలు మీరు కొద్దిమంది వచ్చారు, ఈ దినాల్లో మనుషులకు స్వార్థం పెరిగిపోయింది. ఇంకా విచారం ఏంటంటే క్రైస్తవుల్లో కూడా స్వార్థం పెరిగిపోయింది. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకోవడమే తప్ప, నేను కుటుంబాన్ని కలిగి ఉన్నాను, నేను చేసే పాపం నా భర్త మీద పడద్ది, నేను చేసే పాపం నా పిల్లల ఒడిలో పడద్ది, నేను చేసే పాపం నా మనవరాలికి పడద్ది, ఈ గొడవలు లేదు అసలు. హాయిగా తిరిగేయటం ఎవరికి నచ్చినట్టుగా వాడు. తర్వాత అనుభవించేది ఎవరు? చాలా మంది అనుకుంటున్నారు, హిజ్కియా అన్నాడు చూసారా, నాకు కాదుగా, నా పిల్లల తరంలాగా పోతే వాళ్ళే పడతారులే. అట్లా మాట్లాడాడు. ఎంత స్వార్థం చూసారు హిజ్కియాకి. ఎంతో యథార్థవంతుడు, ఎంతో నీతిమంతుడు. దావీదు తర్వాత అంత భక్తిపరుడు హిజ్కియా రాజు. కానీ చివరిలోకి వచ్చేసరికి స్వార్థం పెరిగిపోయి, పోతే నష్టం పిల్లలకే కానీ నాకు కాదుగా పోనీ అన్నాడు. ఎంత ఘోరమో చూసారా. ఈ దినాల్లో మనుషులు స్వార్థపరులు అయిపోయారు. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకోవడమే తప్ప, నా కుటుంబం, నా బిడ్డలు, నా తర్వాత వారు జీవించబడాలి, నా తర్వాత వారికి కృప పొందుకోవాలి, ఇలాంటి ఆలోచనలు లేవు. సరే, ఇక్కడ ఇతను గుడ్డివాడిగా పుట్టాడు, గుడ్డివాడిగా భిక్షం ఎత్తుకుంటున్నాడు. రోడ్డు పక్కన కూర్చొని దారిని వెళ్ళిపోయే వాళ్ళందరి దగ్గర భిక్షం అడుగుతున్నాడు. అడుగులు చప్పుడు వినబడితే ఎంతో కొంత డబ్బులు వస్తాయి అని ఆశపడుతున్నాడు. మీరేంటారు బిజీగా ఉన్నారు, ఏం రాస్తున్నారు? ఇందాక వాక్యం ఇప్పుడు రాస్తున్నావా? ఇప్పుడు చెప్పే వాక్యం ఇప్పుడు రాస్తా? మంచోళ్ళరా మీరు. యెహోవా నామం బలమైన దుర్గం అని ఇప్పుడు రాస్తాను, సామెతలు వచ్చి. మరి ఇప్పుడు చెప్పేది ఇప్పుడు రాస్తా? రిఫరెన్స్ రాసి తర్వాత రాసుకో. ఇతడు భిక్షం అడుక్కుంటున్నాడు అంటే ఇతని సంపాదనకి అదే. కానీ ఒకరోజు యేసు ప్రభు ఆ త్రోవను వచ్చాడు. యేసు ప్రభు వస్తున్నాడని తెలుసుకుని, లేకపోతే వినబడి కేకలు వేయడం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించమని కేకలు వేశాడు. అక్కడ ఉన్నటువంటి అనేకులు వారిని గద్దించారు. రాత్రి దీని గురించి చాలా విషయాలు మీకు చెప్పాను. ఈ పూటకి దాన్ని కంటిన్యూ చేయను. అనేకులు వారిని గద్దించారు. భక్తి చేసే క్రమంలో కూడా మిమ్మల్ని అడ్డం పడే వాళ్ళు ఉంటారని చెప్పారు రాత్రి. ఏది చేసినా అడ్డుపడే వాళ్ళు ఉంటారు. ఏది చేసినా రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు, రకరకాలుగా మీ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు మా సమాజంలో, విశ్వాసులు కూడా, సేవకుల్లో కూడా. కానీ మీరేం చేస్తున్నారో మీకు తెలియాలి. ఇక్కడ వాళ్ళు గద్దించినప్పుడు భర్తమై ఊరకొనలేదు, కానీ మౌనం అయిపోలేదు, కానీ వాళ్ళతో వాదన పెట్టుకోలేదు, కానీ మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. దేవుని స్తోత్రం కలిగింది నాకు. హల్లెలూయా. 48వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. 49 నుండి ఇప్పుడు చూద్దాం. అప్పుడు యేసు నిలిచి, ఒకసారి చప్పట్లు కొట్టండి. రోమాపత్రిక 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మనం చదువుతాం. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని చదువుతారా? రోమాపత్రిక 10వ అధ్యాయం
12వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరి ఎడల కృప చూపుతాడు ఆయన. చెప్పండి, అందరి ఎడల కృప చూపుతాడు. అందరి ఎడల. నువ్వు బిషప్ మీద సరే, నువ్వు బిషప్ కాబట్టి నీ ప్రార్థన నేను వింటా అనేవాడు కాదు. అట్లయితే బిషప్లే ప్రార్థన చేయాలి, మనం ఏం చేయాలి? గాలి చుట్టూ తిరగాలి మనం. కానీ దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? తనకు ప్రార్థన చేసే వారందరి ఎడల. ఇతడెవరు? గుడ్డివాడు. ఇతడెవరు? భిక్షగాడు, అడుక్కునేవాడు. కానీ అతని ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. అంటే గుర్తు ఏంటంటే అక్కడ నిలిచిపోయాడంట. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ప్రయాణాన్ని ఆపేశాడు, ముందుకెళ్ళడం ఆపేశాడు. ఒక్క అడుగు కూడా ముందుకు ఇట్లేక అక్కడ ఆగిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. 145వ కీర్తనలో మనం చదువుతాం, తనకు మొర్రపెట్టు వారికి, నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడని 18వ వచనంలో మనం చదువుతారన్నమాట. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? నిజముగా మొర్రపెట్టే వారికి. అంటే ఊరికే ఏదో కుసుకుసుమాట కొద్దిమంది చెప్పిన ఊరికే ప్రార్థన చేసుకోరు. అసలు ఆ ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం, ప్రార్థనలో ఉన్న కృప అర్థమైతే ఎందుకు చేసుకోం ప్రార్థన? అది అర్థం ఓకే కదా. ఏదో కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకొని, చేతులు పైకెత్తమంటే చేతులు పైకెత్తి కొంతసేపు అట్ట ఉండి అమ్మాయి అయిపోయింది ఈ పూటకి. కొంతమంది పుస్తకంలో చూసి ప్రార్థన చదువుతారు. ఇప్పుడు భిక్షగాడికి ఎక్కడ ఉంది పుస్తకం? చెప్పండి. ఏ పుస్తకం చూసి ప్రార్థన చదువుతున్నాడు? ఏం పుస్తకం లేదు. అతడి బాధే దేవునికి చెప్పుకున్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను ప్రార్థన. ఏదో పెద్ద పెద్ద పదాలు వాడాలి, కొత్తగా మాట్లాడాలి, ఏదో సంస్కృతమో లేకపోతే ఏదో తెలుగులోనో కొంచెం స్పెషల్గా ఉండాలి అనుకోమాకండి. దేవునితో మాట్లాడమే అర్థమవుతుంది. అమ్మని పిల్లోడు ఎట్లయితే ఏడ్చుకుంటూ ఆకలిని గుర్తు చేస్తాడో అట్లా అంతే. పిల్లోడు భాష అమ్మకి తెలుసా తెలీదా? ప్యాస్ పోసాడని తెలుస్తుంది అంతేగా. ఏడవగానే చూస్తుంది డైపర్, ఇంకా చూసి అది కాదు అంటే నెక్స్ట్ ఏంటి? ఆకలి వేసిందేమో. ప్రభువుకి తెలీదా? ప్రభు మన ప్రార్థన ఆలకించే దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి ప్రార్థన వింటాడు? అందరి మొర్ర ఆయన వింటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడా, కన్నీరు తుడచువాడా, ప్రార్థన ఆలకించువాడా, కన్నీరు తుడచువాడా. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తారా? హల్లెలూయా. ప్రార్థన అందరూ కేకలేస్తున్నారు, అందరూ పెద్ద రుబాబు చేస్తున్నారు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? రుబాబు చేశాడా? ఏయ్ ఆగమంటే కూడా ఆగమంటరా? గద్దించేది వినపట్లేదు నీకు అన్నాడా? నిలిచిపోయాడంట అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ఎక్కడ ఉంటాడు? ఆయనను కోరుకునే వారు అందరి దగ్గర ఆయన ఉంటాడు. దేవుని స్తోత్రం. దానిలో మనకి యేసు ప్రభు తప్ప అన్నీ కావాలి. యేసు రక్తమే జయం కదా. యేసు ప్రభు తప్ప అన్నీ కావాలి. అన్నీ. ఇక అన్నీ అంటే మీరు అర్థం చేసుకో. ఇదాలో చాలా మంది చూడండి, ఫస్ట్ పాట చాలు నయా చాలు నయా నీ కృప నాకు. ఫస్ట్ పాట ఇక ఆటోలో. రెండో పాట అంతా ఇక మామూలుగా ఉండదు, ఇక ఊపేస్తా ఉంటాడు అనమాట.
కొత్త సినిమాల పాటలన్నీ పెట్టి. ఫస్ట్ పాట బోణి బేరం అనమాట. బోణి పాట మాత్రం యేసు ప్రభు పాట. లేచి కొంచెంసేపు ప్రార్థన చేసుకోవాలి ఫస్ట్, కొంచెంసేపు అంతే. మిగతాదంతా అలాంటి వార్చాడు ప్రభు ఉంటాడా? మనం నిజముగా ఆయన కోరుకోవాలి. ఇక్కడ కోరుకుంటున్నాడు, ప్రభు నన్ను కరుణించుమయ్యా. నిలిచిపోయాడు అంతే. దేవుని స్తోత్రం. లేకపోయాడు. మన ప్రార్థనలు ప్రభువుని ఆపుతాయి. మన ప్రార్థనలు ప్రభువుని నిలబెడతాయి. మన ప్రార్థనలు ప్రభువుని మన దగ్గరికి తీసుకొస్తాయి. మన ప్రార్థనలు ప్రభువు మనతో మాట్లాడేటట్లుగా చేస్తాయి. మన ప్రార్థనలు మన అవసరతలు తీర్చబడతాయి. మన ప్రార్థనలు మన 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 జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన పిలిచి వాడిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వాడిని పిలిచి అబ్బో మాటలు జల్లకుండా ఏమన్నారంట? ధైర్యం తెచ్చుకో అంటే వాళ్ళు బెదిరిపోమంటే బెదిరిపోవాలి, ధైర్యం తెచ్చుకోమంటే నోరు మూసేయమంటే నోరు మూసేయాలి. ఒరే నువ్వురా అంటే రాత్రి కూడా మీకు చెప్పా, ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వుతున్నారో వాళ్ళ గురించి మీరు ఆలోచించకుండా ప్రభువుని వెంబడిస్తే ఒకరోజు వాళ్ళందరూ మిమ్మల్ని చూసి చప్పట్లు కొట్టేటట్లుగా, వాళ్ళందరూ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేటట్లుగా ప్రభు మిమ్మల్ని నిలబెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓడిపోనయా నీవు నాతో ఉండగా, నేను కృంగిపోనయా నా పక్షానుండగా, నేను నిలబెడతాడు. ఏమ్మా ఆదివారం కూటానికి ఎందుకు రాలా? చుట్టాలు వచ్చారండి. చుట్టాలు వచ్చి ఏమన్నారండి? కూటానికి వెళ్ళొద్దన్నారండి. ఆగిపోయావండి. ఏం జరుగుద్దండి? ఏం జరుగుద్ది? నీ చుట్టాలు ఏమని ఎందుకు కాపాడరు? వాళ్ళు ఊరుకోమన్నారు. ఊరుకున్నాడా? చెప్పండి, ఊరుకున్నాడా? ఊరుకో అంటే ఊరుకున్నాడా? మనకు తెలుసుగా. మీకు ఇంకా అర్థం కూడా చెప్తా. చచ్చిపోయిన చోట పక్క నుంచి ఊరుకో ఊరుకో ఏముందిలే పర్లేదులే ఏడో మాకంటే ఏం చేస్తారు మన వాళ్ళు? ఊరుకుంటారా? అసలు ఆవిడ అంతంతోటే వచ్చేస్తుంది ఇంకా పొంగుకుని. ఏంటది? ఎక్కలేని దుఃఖం, ఎక్కలేని కేకలకి ఎక్కువైపోతే ఊరుకో ఎందుకు వచ్చిందా, ఎందుకు వెళ్ళాను, ఎందుకు సభ తీసాను ఇవి అనిపిస్తుంది మనకి. మనం చాలు భక్తి అంటే చాలు. ఎవడు ఊరుకోమన్నా ఊరుకుంటాం. ఇక మనం ఎవడు ఆగిపోమంటే ఇక ఆగిపోవటమే. మా ఆయనండి ఇవాళ వద్దులే ఈ చేపలు చేసి పెట్టమన్నాడండి. 2 ముక్కలేం ఫ్రై చేయమన్నాడండి, 2 ముక్కలేం పులుసు పెట్టమన్నాడు. నిన్నేం పెట్టమన్నాడు? చెప్పాలి, అయ్యా చేపలు తెచ్చే మంచిదే, సాయంత్రం వండుతాను, నువ్వు నేను కలిసి మందిరానికి వెళ్తే మంచిది, నువ్వు నేను కలిసి ప్రభువుని ఆరాధిస్తే మంచిది. కొద్దిమందికి ఎవరు ఊరుకోమన్నా ఊరుకుంటారు అంతే. ఇక ఆగిపోతారు. అసలు వాళ్ళకి మనసు లేదు కదా. ఏ మనసు ఉందే ఎట్టా ఆగిపోదామా అని మనసు ఉంది. కాబట్టి మార్గం దేవుడు చూపిస్తాడు. నువ్వు ఆగిపోతావా? సరే నేను పంపిస్తాలే. అప్పుడే దొరుకుతుంది కొరమైన అడిగి సెంటర్లో. పొద్దు నుంచి దొరకదు. కొట్టేసుకుని వడతాడు. అప్పుడు సౌగ్గా చేస్తా అన్నాడు, పట్టుకొచ్చేస్తాడు. ఇక అంతే. ఇంటికి రాగానే చెప్తాడు ఒక మాట, రెడీ అయిపోతావు నువ్వు, బైబిల్ పుచ్చుకుని, బ్యాగ్ పుచ్చుకుని, కాను పుచ్చుకుని, బియ్యం పుచ్చుకుని. అప్పుడు చెప్తాడు నీకేమని, మామూలు కొరమైంది కాదు, మెల్లమెల్లాడుతుంది, బతికుంది,
నువ్వు చేయాల్సిందే ఈ పూట. ప్రార్థనయ్యా ఎప్పుడు వెళ్ళే ప్రార్థనగా, మరి కొరమేన ఎప్పుడు తెలియదు పుట్టిన నుంచి. ఎవడు ఊరుకోమంటే ఆడు ఊరుకోవడమే మనం కదా, ఎవడు ఆగిపోమంటే ఆగిపోవడమే. ఇక మనకి ఇక ఏమి పట్టుదల లేదు, బాధ్యత లేదు. యేసు రక్తమే జయం. ఆగిపోమంటే ఆగిపోయేదా భక్తి? చెప్పండి, ఆగిపోమంటే ఆగిపోయేదా? మనం సాగిపోవాలి. ఎందుకంటే పడంగా మనం ఏమవ్వాలి? ఆగిపోవడం వీల్లేదు. ఇప్పుడైతే యేసు ప్రభు నిలిచి పిలవమన్నాడు, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారంట. అందరూ నేను అనుకోండి ఈ కబురు చెప్పడానికి అందరూ పోటీ పడి ఉంటారు. ఇది ఏ కబురు? యేసు ప్రభు చెప్పే కబురు, యేసు ప్రభు అన్న మాట. కాబట్టి అందరూ లైన్ కట్టి ఉంటారు చెప్పడానికి. భర్తమయ్య దగ్గరికి వెళ్ళి ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టిన ఒకసారి. నీ పిలుపు విని నిన్ను పిలుస్తాడు ఆయన. నీ ప్రార్థన విని నీతో మాట్లాడతాడు ఆయన. నీ ప్రార్థన విని, నీ మొర్ర విని నీకు జవాబిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన నిన్ను. దినకర్ గారి పరిచర్ల పేరేంటి? జీసస్ కాల్స్. యేసు పిలుచుచున్నాడు. దినకరన్ గారి పరిచర్య పేరు, సంస్థ పేరు యేసు పిలుచుచున్నాడు. ఇక్కడ చెప్తున్న కవరండి, ఆయన నిన్ను. ఎవరిని పిలిచాడు? ఆపకుండా కేకలు వేసిన భర్తమైని పిలిచాడు. ఎంతో మంది ఉన్నారు, కానీ ఆ భర్తమైన ఎందుకు పిలిచాడంటే ఆగిపోలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆగిపోకూడదు. మనం మొరపెడుతూనే ఉండాలి, మనం ప్రార్థిస్తూనే ఉండాలి, మనం భక్తి చేస్తూనే ఉండాలి. గతకాలం ముచ్చట్లు చెప్పుకుని సరిపెట్టుకోమాకండి. అమ్మో నేనమ్మా అప్పుడమ్మా ఇట్టగమ్మా 3 రోజులు ఉపవాసం ఉండేదమ్మా, ఇప్పుడు 3 గంటలు కూడా ఉండలేకపోతున్నానమ్మా, ప్రాణం తప్పుతప్పులాడిపోతుందమ్మా అంటే దేవుడు ఏమని చేస్తాడు? శభాష్ నా భక్తురాలు అని మెచ్చుకుంటాడు అనుకున్నా. మనము ఉండి తీరవలసిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్దిమంది ఉపవాసాలు ఎప్పుడు ఎగిరిపోయినాయి, అసలు ఉపవాసమే లేదు వాళ్ళ జీవితంలో. చెప్పండి, ఉపవాసం లేకపోతే ఎట్లా భక్తి ఎట్లా చేస్తారు? మొండి సమస్యలు ఎలా తీరతాయి? కఠినమైన పరిస్థితుల్లో నుంచి నువ్వు విడుదల ఎలా పొందుతావు? పని అవసరమే, సంపాదన అవసరమే, చదువు. పిల్లలు గుర్తుపెట్టుకుని మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. కనీసం వారంలో ఒక పూటైనా ఉపవాసం ఉండనివాడు క్రైస్తవుడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. అదే వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా ఉన్నాడు పరిసయుడు ప్రార్థన చేస్తుంది. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా అన్నాడు. కనీసం ఒక పూట కూడా ఉండలేకపోతే మీరు ఎట్లా? గారు షుగర్ అండి, షుగర్ లేదు పొగర్ లేదు, మనం ఉండి తీరవలసిందే. శరీరాన్ని మనం ఖచ్చితంగా దేవుని కొరకు వంచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే. కొద్దిమందికి గ్యాస్ అవుతుంది ఇప్పుడు. అన్నపానములు మరిచే పరిస్థితి ఎక్కడుంది? యేసు రక్తమే. శరీరాన్ని ఎట్లా కావాలంటే అట్లా మౌలు చేసుకుంటున్నాం మనం, మిగిలినంత వరకు సుఖంగా. ప్రియులారా, యేసు పిలుచుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మాట్లాడని దేవుడు కాదు ఆయన, పిలవని దేవుడు కాదు ఆయన, పట్టించుకొని దేవుడు కాదు ఆయన. నీ మొరలన్నీ ఆయన సన్నిధికి చేరుతున్నాయి. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఎందుకు ఎక్కడికి పెడితే అక్కడ ఆటోలు పెట్టి తీసుకెళ్తున్నావు తెలుసా? డబ్బులు ఎక్కువ కాదు, సర్కార్ కోసం కాదు. మీరు ఎంతమంది మట్ల మలుపులు వచ్చారు మోహన్ రావు గారి జ్ఞాపకార్థ కూడికి? ఒక్కొక్క మాట ఎంత ఆశీర్వాదకరంగా ఉందో. ఆ పిల్లోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు, అన్నయ్య గారు అబ్బాయి ఎందుకు చెప్పాడు? ఏ పేరు? ఎంత విశ్వాసము! విశ్వాసం ద్వారా అతను మృతి పొంది సాక్ష్యం చెప్తూ ఎన్ని విషయాలు చెప్పాడో. ఎన్ని విషయాలు! ఒక్క మాట అయినా మీ గుండెల్లో పడద్దని ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతున్నాం. అంతే తప్ప ఇందులో ఏమీ ఇంకొకటి లేదు, ఇంకొకటి లేదు. ఒక్క మాట అయినా విశ్వాసం ఉందా? పట్టుదల ఉందా? దేవుని కొరకు పోరాడే మనసు ఉందా? ఏమీ లేదు, ఏమీ లేదు.
ఎవరు ఆగిపోమంటే వాళ్ళు ఆగిపోతావు, ఎవరు ఆపేయమంటే వాళ్ళు ఆపేస్తావు. ఆపేయి కుదరదేగా అంటే ఆపేస్తావా? నువ్వు ఆపేస్తే మరుక్షణంలో పిలుస్తాడేమో ప్రభు. మీరు బైబిల్ చదివితే జకర్యా దగ్గరికి గబ్రియల్ దూత వచ్చాడు. జకర్యా భయపడుకు నీ ప్రార్థన అంటే ఎప్పుడు గురించి చేస్తున్నారు ప్రార్థన? బహుకాలం గడిచిన వృద్ధుడైపోయాడు, అయినా ప్రార్థన మళ్ళా ఏం చేస్తాడు? ప్రభువా మాకు బిడ్డలు ఇవ్వయా. ముసలోడు ప్రార్థన చేయడం పిల్లల్ని ఇవ్వమని చెయ్యొచ్చా? అర్థం ఉంది అసలు? బహుకాలం గడిచారంట, ఇంకెక్కడ పడతారు వాళ్ళకి? కానీ బైబిల్ చెప్తుంది నీ ప్రార్థన వినబడిందంట. అర్థం ఏంటి? అతడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడం తప్పేమీ కాదు, ప్రార్థన చేయడం పొరపాటేమీ కాదు, ప్రార్థన చేయడం పాపమేమి. ప్రార్థన చేయకపోవడం పాపం కానీ ప్రార్థన చేయడం పాపం కాదు. మనం ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం. ఒకరోజు ఆయన పిలుస్తాడు, ఒకరోజు ఆయన మాట్లాడతాడు, ఒకరోజు ఆయన జవాబిస్తాడు, ఒకరోజు ఆయన కార్యం చేస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి చెప్పండి? ఎడతెగక విడువక మానక ప్రార్థిస్తూనే ఉండాలి. ఆయన పిలుచుచున్నాడు. లెమ్మని వానితో చెప్పి లే అన్నారట. ఇందాక మాట విన్నాడా? ఇందాక ఊరుకోమంటే విన్నాడా? వెళ్ళా. ఇప్పుడు చెప్తుంది మాట విన్నాడా? విన్నాడు. చదవండి 50 వచ్చిన అంతటా వాడు బట్టను ఆరవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. అన్ని మాటలు వినొచ్చా చెప్పండి? ఎవరైనా ఏదైనా చెప్తే అన్ని మాటలు వినొచ్చా? అన్ని మాటలు పట్టించుకోవచ్చా చెప్పండి? ఇందాక వాళ్ళు చెప్పారు ఊరుకోమని, కేకలు ఆపేరా అన్నాడు. అప్పుడు ఏం చేశాడు? ఆపల. కానీ ఇప్పుడు యేసు ప్రభు పిలుస్తాడు అన్నాడు. ఏం చేశాడు? ఈ మాటని విన్నాడు, వెంటనే దిగ్గున లేచాడంట. అర్థమవుతుందా? మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే గుర్తేడు తెలుసా? చేతులు కింది పెట్టకుండా గప్పులు లేవాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆడిని పట్టుకుని నీళ్లు పట్టుకుని ఆడి మీద భుజం మీద చేసి ఆడిని గట్టిగా నొక్కి కొద్దిమంది అప్పుడు లేస్తారు. ఈ భిక్షగాడు అంటే ఎట్లా లేచా అంట? దిగ్గున. స్తోత్రం. కలెక్టర్ గారు అదే పని చెప్తాడు. ఇప్పుడు యోగాకి వెళ్తే ఇదే మాట చెప్తాడు. మీరు కింద కూర్చుని బాసి పట్టేసుకుని కూర్చుని ఎవరిని పట్టుకోకుండా దిగ్గులు లేవాలి, అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు అంటాడు బాలాజీ గారు. ఆయన చెప్పే స్టేట్మెంట్ అది. కింద బాసి పట్టేసి కూర్చొని లేచేటప్పుడు ఎట్లా లేవాలి తెలుసా? కింద చేతులు పెట్టకూడదు, ఎవరి మీద చేతులు పెట్టకూడదు, దిగ్గులు లేవాలి. ఇప్పుడు భిక్షగాడు ఎట్లా లేచాట అంటే ఎట్లా? ఎన్ని గంటలు పట్టి ఉంటుందంట లేవటానికి చెప్పండి? ఆమె నీకు ముగించుకుందాం వందనాలు అంటే ఎప్పుడు ఎట్లా ఎత్తారు మీరు? అప్పుడు ఎట్లా ఎత్తారు? కీర్తన చదువుకున్నా లేకండి, ప్రార్థన చేద్దాం లేకండి, అప్పుడు ఎత్తారు. చూడండి భిక్షగాడు చూడండి భర్తమయ్యి దిగ్గున లేచాడు. దేవుని స్తోత్రం. మన దగ్గరికి వస్తున్న అన్ని మాటలు పట్టించుకోవద్దు, మీకు మేలు చేసే మాటలు వినాలి. వాక్యం వింటే ఏం జరుగుతుందో తెలుసా? ఏ మాట నీకు మేలు చేస్తుందో, ఏ మాట నీకు కీడు చేస్తుందో అర్థమవుతుంది. వాక్యం వినకపోతే ఏమర్థమవుతుంది? అన్ని మాటలు భుజాలేసి తిరుగుతావు, తిరిగి నష్టపోతావు, జీవితం అంతా పాడు చేసుకుంటావు. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళు ముందు చెప్పిన మాట వెళ్ళలేదు, కానీ ఇప్పుడు చెప్పిన యేసయ్య మాటను పట్టుకుని గొప్పలు లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సమాధానం ఇచ్చినా భయం, మేము వర్షం పడద్దాము, ఇంటికాడ బట్టలు ఆరేసా, ఎట్లా చూస్తారు చూడండి. ఈ ఫోన్లో చెరుకొచ్చాడు చూసారా? ఎండొచ్చినా సమస్య. దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాడు. చదవండి 51 వచ్చిన ముగించేస్తున్నాడు. యేసు నేను నీకు ఏమి చేయకూర్చున్నావని వానిని కేకలేసిన ఎందుకోసం తెలియదు యేసు ప్రభుకి. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కదా ఆయన, కానీ అడుగుతున్నాడు. అంటే భర్తమయ్యి ఎందుకొరకు కేకలేశాడో ఆ చుట్టూ వాళ్ళందరికీ తెలియాలి, అందుకోసం అడిగాడు. ఆయనకి తెలియక అడగలేదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, ఆ బహుజన సమూహాలకి, శిష్యులకి, అప్పుడు దాకా గద్దించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చిన వాళ్ళందరికీ తెలియడం కోసం అడుగుతున్నాడు. ఏం చేయాలి నీకు? ఎందుకోసం కేకలేసావు అంటే చెప్పండి. అప్పుడు భర్తమై అంటాడు, బోధకుడా నాకు దృష్టి
అంటే ఇతనికి అర్థమవుతుంది ఏం కావాలా? మనకు అర్థమవుతుందా? ప్రభువా ఈ అడుక్కునే బాధలన్నీ తీసాయి, పెద్ద కోటేశ్వరుని చేయను, రోజు రోజు ఈ సిల్లర పోగేసుకోవడం నాకు అనిపించింది తిప్పలో అడిగాడా? అది అవసరత కదా? చెప్పండి, అవసరతేనా కదా? కానీ ఏం అడుగుతున్నాడు? బాబు నాకు దృష్టి కావాలి. దేవుని స్తోత్రం. యేసు నా రక్షక అసగు కన్నులు నాకు యేసు నా రక్షక అసగు కన్నులు నాకు. హల్లెలూయా. ఎవరిని చూడటానికి? ప్రభువుని చూడటానికి. దేవుని స్తోత్రం. ప్రభు అంటున్నాడు 52వ వచనం, అందుకు యేసు, నా హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, సమయం లేదు, త్వరగా ముగించేటగా చూస్తున్నా. ఈ ఒక్క మాట జాగ్రత్తగా వినండి మీరు. నీవు వెళ్ళు. యేసు ప్రభు అన్న మాట చెప్పండి అందరూ, నీవు వెళ్ళుము, నీవు వెళ్ళుము. ఇంకోసారి అన్న, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఏం చెప్పాడు యేసు ప్రభు? ఎక్కడికి వెళ్ళిపో? మళ్ళా అడుక్కుంటాకి వెళ్తావు, మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తావు, నీ కుటుంబం దగ్గరికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత చేసి వెళ్ళిపో అన్నాడు. అద్భుతమైన మాట అక్కడ చూడండి మీరు. వెంటనే వాడి త్రోవను ఆయన వెంట అనండి ఒకసారి. ఆయన వెంట అనండి. ఆయన వెంట, ఆయన వెంట. ఇంకోసారి అనండి, ఆయన వెంట. యేసు ప్రభు ఏమన్నాడు? వెళ్ళమన్నాడు, వెళ్ళిపోమన్నాడు, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. కానీ వీడేం చేస్తున్నాడు? వాడు చూపు పొంది, చెప్పండి, వెళ్ళిపట్ల లోకంలోకి హ్యాపీగా మొత్తం అన్ని చూసేద్దాం. కళ్ళు తెరవగానే ఫస్ట్ కొబ్బరి చెట్టు చూద్దాం, పెద్ద పెద్ద కొబ్బరి బొండాలు ఉన్న కాయలు చూద్దాం, లేకపోతే అది చూద్దాం, ఇది చూద్దాం. అది కాదు, ఎవరు వెంట పడిపోతున్నాడంట? హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా నీవు స్వస్థత పొందావంటే గుర్తుండి తెలుసా? నిజముగా నీవు రక్షణ పొందావంటే గుర్తుండి తెలుసా? నిజముగా నీకు ప్రభు అర్థమయ్యాడంటే గుర్తుండి తెలుసా? నువ్వు ఆయన వెంట వెళ్తావు. అర్థమవుతుందా? ఏదో అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుని 4 మాటలు సరిపెట్టుకోవు, నీవు ఆయన వెంట వెళ్తావు. దేవుని స్తోత్రం. నా వెంట రా అని చెప్పలా ప్రభు, నువ్వు వెళ్ళు అన్నాడు. నువ్వు వెళ్ళమంటే చెప్పండి, మనమైతే ఏం చేస్తాం? ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతాం, అంతేనా? ఆయన అంటే వెళ్తామా? ఆయన అంటే వెళ్ళాం. ఎక్కడ కాకుండా అక్కడికి వెళ్ళిపోతాం. సరదాగా అత్తగారింటికి వెళ్తాం, అమ్మగారింటికి వెళ్తాం, చుట్టాలింటికి వెళ్తాం, మేమ్మ ఇంటికి వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. ఆయన అంటే వెళ్తామా? వెళ్ళాం. ఆయన అంటే వెళ్ళాం. కరెంటు పోయిందిలే, ఇటు చూడండి, అన్ని టెన్షన్. కానీ ఈ గుడ్డివాడు చూడండి, నిజంగా కన్నులు వచ్చినాయి. ఎంతగా నిజంగా కన్నులు వచ్చినాయి. దేవుని స్తోత్రం. చాలాసార్లు మనకు కళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు లేవు. ఎందుకంటే మనం ఆయన వెంట వెళ్ళట్లా, మనం ఆయన వెంట వెళ్ళట్లా. అందుకే మన కన్నులు తెరవబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనని వెంబడించుటకు గాను మన కన్నులు తెరవబడును గాక. ఆయనని వెంబడించుటకు గాను మన కన్నులు తెరవబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అర్థమైతే ఎవరిని వెంబడిస్తావు తెలుసా? ఆయన వెంట, ఆయన వెంట, ఆయన వెంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది వెంబడించాలనుకున్నారు, వెళ్ళలా. మీరు చదివితే, ఇదిగో నేను వస్తా ప్రభా నీతో అన్నాడు ఒకడు అంటే అన్నాడు, ఇదిగో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదంటే జర్రని జారుకున్నాడు. ఎవరు నాయన, ఆయనకే చూడలేదంటే నాకేం ఎత్తాడు? ఎకరమందా కొని పెడతాడు అనుకుంది అమరావతిలో. కానీ అసలు మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికే మీరు చూడండి. మీకు వందనాలు. మీరు ఎండలో నిద్రపోతారు, చల్లగా నిద్రపోతారు. దేవుడు మీకు ఇచ్చిన కృప. యేసు రక్తమే. ఎప్పుడైనా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు మన విశ్వాసులు చాలా మంచి వాళ్ళు. ఎంతటి కష్ట పరిస్థితుల్లో నిద్రపోతారు, చెమట కారిపోతున్నా నిద్రపోతారు,
ఉరుములు ఉరుగుతున్నా నిద్రపోతారు, పిడుగులు పడుతున్నా కానీ. దేవుడిచ్చిన కృపది మామూలుగా రాదు అందరికీ. దేవుడు మిమ్మల్ని దీవించుదుగా. హల్లెలూయా. మనస్సాక్షి కాపాడుకోవడం కోసం ఇట్లా అంటున్నాం. మరి మీ గురించి వ్యసన పడితే నాకు కీడు, మీ కీడు, సంఘానికి కీడు, అందరు కీడు తెచ్చుకుని ఏం చేస్తాను నేను? యేసు రక్తమే. మరి అంతే కదా. ఇంత చెమటలు కాడిపోతున్నాయి, అయినా మీ కళ్ళు మూతలు పడుతున్నాయి ఏంటి? ఎంత మంచి మనస్సాక్షి మీది. దేవుడు మిమ్మల్ని దీవించుదుగా. హల్లెలూయా. నిద్రపోయేదానికి కొద్దిమందికి డౌట్. ఆగాక నా దగ్గర రండి మీకు చెప్తా. చచ్చిన రామయ్య ఒక్క నిమిషం కూడా ఆగమంటాను, అందుకే అప్పుడు చెప్తా అన్న. ఆయన వెళ్ళిపోమంటే వెళ్తలేదు ఆయన. చూసారా, రమ్మంటేనే రాలేదు. మీరు చదివితే ఈ అధ్యాయంలోనే చదవండి, వెనక్కి రండి ఒకసారి, పేజీ తిప్పండి. ఒక యవనస్తుడు వచ్చాడు, మిగిలి ఆస్తిపరుడు. 21వ వచనంలో అన్ని చేస్తున్నావంటే అన్ని చేస్తున్నావు అన్నాడు. అయితే నీకు ఒకటి కొలువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి పేదలకి ఇమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. వచ్చి వెంబడించమని చెప్పాడు. అయితే ఈడేం చేశాడు తెలుసా? ఈ యవనస్తుడు దొక్కపడుచు వెళ్ళిపోయాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. వెంట రమ్మన్నాడు, ఏం చేశాడు? ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడంట ఇంటికి. ఏంటి ఎంత పెద్ద మాట అన్నాడు, ఎట్ట వస్తాం ఆయన వెనకాల అని బాధపడతా వెళ్ళిపోయాడంట. కానీ ఈ గుడ్డివాడు చూడండి, రమ్మన్నాడంట, వెళ్ళిపోమన్నాడు ఇంటికి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ యవనస్తుడి కంటే ఈ గుడ్డివాడు ఎంత గొప్పాడు? ఎవరి జీవితంలో కార్యం జరిగిందంటారు? రోపక్కన ఉన్నవాడే, అడుక్కునేవాడే, గుడ్డివాడే, అందరి చేత అవహేళన పరచబడిన వాడే. కానీ అతడి కన్నులు నిజంగా తెరవబడ్డాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఆ మాట నన్ను ఎంత పట్టుకుందో. ఆయన వెంట వెళ్తే ఏముంటుంది చెప్పండి? అన్ని ఉంటాయి అనుకున్నారా? ఉండవు. చాలా మంది ఇదే ఇప్పుడు లెక్కలేసుకున్నారు. ఆయన వెంట వెళ్తే ఏంటి, లోకంలో ఉంటే ఏంటి, యేసు ప్రభు నమ్ముకుంటే ఏంటి, నమ్ముకోకుండా లోకంలో ఉంటే ఏంటి. నమ్ముకోకుండా లోకంలో ఉంటే అన్నీ చేయొచ్చు, తిరగచ్చు, తాగొచ్చు, తినొచ్చు, తిట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడికి వెళ్తే అదంటారు, ఇదంటారు, చంపేస్తారు, ఇది కదలదు, ఎందుకు కదల అదా. చాలా మంది లెక్కలు వేసుకున్నారు. సేవ చేస్తే ఏంటి, సేవ చేయకుండా హాయిగా ఉద్యోగం చేసుకుంటే ఏంటి, లెక్కలు వేసుకున్నారు. ఏది బాగుండి అనిపిస్తుంది? సేవ చేయాలంటే బోళ్ళది కష్టాలు పడాలి, బోళ్ళది ఇబ్బందులు పడాలి. చెప్పండి, దేవుడు పెడితే తినాలి, దేవుడు ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఇదనుకో కష్టపడి సంపాదించుకుంటాం, ఎవరిని అడగవసరం, ఎవడేం చూడవసరంలా, హాయిగా కోరిన తిండి, నచ్చిన బట్ట, ప్రశాంతంగా బతకొచ్చు. అందుకని చాలా మంది ఏం చేస్తున్నారు? సేవ వద్దు, ఏం కావాలి నాకు? ఉద్యోగమే. మీ అబ్బాయి సేవకు ఇస్తారా? సేవ వద్దులండి. మా అబ్బాయి ఉద్యోగం చేసి సేవకు సహకరిస్తాడండి. సహకరిస్తాడా? మరి ఎవరు చేస్తారు సేవ? అందరూ సహకరించకుండా పోతే చెప్పండి. ఉద్యోగం చేసి అంటే సేవకు సహకరిస్తాడు అంటే ఏంటి? దశం భాగం ఇస్తుందా సహకరించడం? ఆయన వెంట మనము పోదుముగా. హల్లెలూయా. 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 యేసుని వెంబడింతునని నేనేగా నిశ్చయించితిని, నే వెన్నుదిరుగ వెనుకాడ. ఎందుకు కోరికలు ఉంటాయి చెప్పండి? ఫస్ట్ కళ్ళు తెరిచినట్టుగా అప్పుడు దాకా కళ్ళు గుడ్డి, ఎవరిని ఇలా చూడలేదు, ఎవరితో మాట్లాడలేదు, దాన్ని ఏమంటారు, ఎవరిని చూసిన అనుభవం లేదు. మనుషులు ఎట్లా ఉంటారని తెలియదు అసలు ఎవరికి. అతనికి చెట్లు ఇట్లా ఉంటాయి, పక్షులు ఇట్లా ఉంటాయి, జంతువులు ఇట్లా ఉంటాయి, సృష్టి ఇలా ఉంటుంది, ఇవన్నీ చూడాలని ఆశ లేదు మనకంతా. చెప్పండి, లోకాభోగాల పైన నేత్రలు సోకాకుండునట్లు, లోకాభోగాల పైన నేత్రలు సోకాకుండునట్లు. ఇంటికి రావాలంటే సర్కస్ అంట, అది వెళ్ళిపోతా, ఎగ్జిబిషన్ అంట, ఇది వెళ్ళిపోతా, అదిగో స్పెషల్ బట్టల సందడంట,
చీరాల వారి చీరల సందడంట. ఎక్కడ పెట్టారు? ఎక్కడో పెట్టారంట. అయినా కానీ ఏదో ఒకటి వీలు చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం, కానీ మనం ఎక్కడికి వెళ్ళట్లేదు? ప్రభువు వెంట వెళ్ళట్లా. అది ఘోరం. మనము ప్రభువు వెంట పోదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. చెప్పండి, ఇతనికి కేవలం ఈ కళ్ళే వచ్చినాయి అంటారా? లోపల కళ్ళు కూడా తెరవబడి అంటారా? మనోనేత్రములు వెలిగించినందున క్రీస్తు మహిమైశ్వర్యమిచ్చినో పరిశుద్ధులలో చూపితివి. స్త్రీ లోపలికి వెళ్ళ ఎంతకంటే వర్షం ప్రమాదం ఒప్పు కొట్టేస్తుంది. కొద్దిమంది లోపలికి వెళ్తే ఆ పురుషులు లోపలికి వస్తారు. నేటి వరకు కాచెను నా కృపా విడువదని నా బహిరంగ బాహ్య నేత్రాలు కాదు, మనోనేత్రాలు కూడా. కానీ వెళ్ళకూడదండి దుమ్ముకురెడ్డి లోపలికి. ఇంత సంస్కృతంతో మాట్లాడాలి, అప్పుడు అర్థం అవుతుంది. రండి, ముందుకు రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఎండ, ఇప్పుడు వర్షం. వెలికి వెలుగులేకో మనం వినండి జాగ్రత్తగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది ఎట్లా వెళ్ళాడు? చూపు పొంది వెళ్ళాడు. ఎట్లా వచ్చింది చూపు? చెప్పండి. ప్రభువుని వేడుకోవడానికి బట్టి, ప్రభువుకి మొరపెట్టడానికి బట్టి, ప్రభువుకి ప్రార్థించడానికి బట్టి, మానక ప్రభువుకి మొరపెట్టడానికి బట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతా మీకు? మానక ప్రార్థించాలి. మన నేత్రాలు ప్రభు తెరుస్తాడు. కేవలం బాహ్య నేత్రాలే కాదు, ప్రభువుని వెంబడించినట్లుగా మన మనోనేత్రాలను ప్రభు తెరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎంతైనా ఎంతకాలం వెళ్ళుంటాడు ప్రభు అంట? చెప్పండి, ఎంతకాలం వెళ్ళుంటాడు? జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునంటిని. జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునంటిని. నడుపుము రక్షకా, జీవితాంతము వరకు సేవ సల్పుదునంటిని. ఎంతకాలం ఉంటుంటారా? ఈ భక్తమై యేసు ప్రభుది ఎంతకాలం ఉంటుంటాడు? యేసు ప్రభు అంటే ప్రియులారా, లోకం శాశ్వతం కాదు, లోక భోగాలు శాశ్వతం కాదు, ఈ కంటికి కనబడేవేవి శాశ్వతం. ఏదో చూడాలని అడుగులు చెప్పమన్నాడు. ఏదో చూడాలి. కొద్దిమందికి ఏదో ఇంకా చూడాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో చూడాలి. ఏం చేస్తా? బైబిల్లో రాయబడింది ప్రసంగి గ్రంథం అధ్యాయంలో, చూచుట చేత కన్ను తృప్తి చెందదంటాడు. సొలొమోను అంట, అతడి కళ్ళు అట్టం లేకుండా అన్ని చూశాడంట. ఏది కావాలంటే అది చూశాడు. కానీ అంటాడు, చూచుట చేత కన్నుకు తృప్తి లేదు, తృప్తి లేదు, తృప్తి లేదు, తృప్తి లేదు. మరి ఏం జరిగింది? అంతా చూసిన తర్వాత అన్నాడు, అంతా వ్యర్థం, అంతా వ్యర్థం. ఎందుకని? చూసిన తర్వాత వ్యర్థం అని చెప్తున్నాడు. యేసు రక్తమే చూసిన తర్వాత కాదు, మనం అన్నిటిని అక్కడ పెట్టి స్తోత్రం కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
లోకాన్ని అక్కడ పెట్టి, పాపాన్ని అక్కడ పెట్టి, లోక భోగాలను అక్కడ పెట్టి మనం ప్రభువును చూడాలి. హల్లెలూయా. ఎవరిని చూడాలి? ప్రభువును చూడాలి. మనం నడక ఎవరి వైపు వెళ్ళాలి? మన అడుగులు ప్రభు వైపు నడవాలి. దేవుని స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అల్పకాల పాప భోగములు అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా యోచించాడు మోషే? దేవుని ప్రజలతో శ్రమ, దేవుని ప్రజలతో ఆశీర్వాదం, దేవుని ప్రజలతో ఆనందం, దేవుని ప్రజలతో సమృద్ధి కాదు, దేవుని ప్రజలతో శ్రమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా ఉంటుందంటే అసలు నేను మందిరానికే వచ్చేదాన్ని కాదమ్మా. ఇలా అవుతుంది అనుకుంటే అసలు ప్రార్థన చేసేదాన్ని కాదమ్మా. ఇలా అవుతుంది అనుకుంటే అసలు యేసు ప్రభునే నమ్ముకునేదాన్ని కాదమ్మా అనేవాడు కాదు. మనము ఆయన వెంటే వెళ్ళాలి. కష్ట నష్టములైనా ఆయన వెంట వెళ్ళాలి, ఇరుకు ఇబ్బందులైనా ఆయన వెంట వెళ్ళాలి, ఎలాంటి పరిస్థితులైనా మనం ఆయన వెంట పోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుతోటివిగాను పోదుమా, అట్టుగా వచ్చు వైరి గెల్వను. యువతి యువకులార చేరుడి, యేసు రాజు వార్త చాటుడి. యువతి యువకులార చేరుడి, యేసు రాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసు నాదు గెల్వను. లోకమంత ఏకమై యేసు నాదు గెల్వను. సాధనం ఎవరు నీవనేగా, యేసుతోటివిగాను పోదుమా, అట్టుగా వచ్చు వైరి గెల్వను. రాజు సైన్యమందు చేరను, రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను. మార్చుగా యేసురాజు ముందుగా ప్రజలు నెత్తి నడువగా, యేసురాజు ముందుగా ప్రజలు నెత్తి నడువగా. రాజు సైన్యమందు చేరను, రాజు దివ్య సేవ చేయను. రాజు రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా, యేసురాజు ముందుగా ప్రజలు ఎత్తి నడువగా. యేసుతోటివిగాను పోదుమా, అట్టుగా వచ్చు వైరి గెల్వను. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను నందు ఎన్ని తగిలినా. శోధనలు మనల చుట్టి వచ్చినా,
పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి అనుభవాలు గుండా వెళ్ళవలసి వచ్చినా ఆయనను విడువక ఆయనను వెంబడించుకున్నగా. హల్లెలూయా. మన కన్నులు తెరవబడ్డాయంటే గుర్తుండి తెలుసా, మనం ఆయనని వెంబడిస్తాం. ఆమేన్. హల్లెలూయా. మన మనోనేత్రాలు తెరవబడ్డాయంటే గుర్తుండి తెలుసా, ఆయనను గుర్తించగలుగుతాం, ఆయన వెంట పరుగులు చేస్తాం. దేవుని స్తోత్రం కలుగుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచమంతా వింత పోకడలో ఉంది. వాతావరణాన్ని మీరు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఇవి రాకడ దినాలు, ఇవి అంత్య దినాలు. కడబోరం మ్రోగబోతుంది. ప్రభు వేవేల దూత సైన్యంతో రాబోతున్నాడు. అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. కన్నులు తెరవబడిన వారున్నాయి. ప్రభువుని వెంబడించుకుందాక, ప్రభువుని వెంబడించుకుందాక ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నిన్ను వెంబడిస్తాను ప్రభువా, నాకు నచ్చినట్టుగా పోను ప్రభువా, లోకంలో తిరిగినయ్యా, లోకం వెంట పోనయ్యా, లోకాన్ని వెంబడించిన ప్రభువా, నిన్ను వెంబడిస్తాను ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, నీకు వందనాలు, నీకు వందనాలు. కన్నులు ఆ మృదువాని కన్నులలో తెరిచావు ప్రభువా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. 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 హల్లెలూయా.